గురువుగారు, దక్షిణ భారతదేశంలో పరమ పుణ్యక్షేత్రం మేల్కోటే. ఈ క్షేత్రం యొక్క వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? కన్నడంలో మేల్ అంటే పైన అని, కోట కొండ మీద ఉన్న కోట. మేల్కోటే అన్న శబ్దార్థాన్ని మనం పరిశీలిస్తే అద్భుతమైన ప్రకృతిలో అభయారణ్యం మధ్య వెలసినటువంటి దేవాలయం. ఇక్కడ 12 సంవత్సరాల పాటు భగవద్ రామానుజాచార్యుల వాళ్ళు కొలువై ఉన్నారు. ఈ క్షేత్ర ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఢిల్లీ సుల్తాను భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేస్తూ ఆ విగ్రహాలన్నింటినీ తన సొంతం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్న కృష్ణ విగ్రహాన్ని కూడా కైవసం చేసుకుని వెళ్ళిపోతాడు. భక్తులంతా విలపిస్తున్న నేపథ్యంలో రామానుజాచార్యుల వారు ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి వెళ్ళి ఆ ఒక్క విగ్రహమైనా ఇవ్వమని అడుగుతాడు. ఆ విగ్రహంతో నిత్యము ఆ ఢిల్లీ సుల్తాన్ కూతురు ఆడుకుంటూ ఉంటుంది. ఇవ్వనంటాడు. అప్పుడు రామానుజాచార్యుల వారు మంగళ తుంగ నిరంతర చంద్ర దురందర బృందధరాధిపతే మాధవ గౌరవ సనమణి నూపుర మరకతహార సురాధిపతే అంకిత చందన అనుపమ సంగుణ అంజన రూషిత నయనపతే హరి హరి మాధవ మధుసూదన హరి అనకదుందు విభాగ్యపతి. కృష్ణ స్మరణ చేస్తారు. వెంటనే కృష్ణుడు నడుచుకుంటూ వచ్చి ఆయన ఒళ్ళో వాళ్తాడు. ఢిల్లీ సుల్తాను ఆయన కూతురు చూస్తుండగా కృష్ణ విగ్రహం అలా కదులుతూ వచ్చి రామానుజాచార్యుని యొక్క ఒడిలోకి చేరగానే విస్మయుడైపోతాడు ఢిల్లీ సుల్తాన్. ఏమిటి ఈ కృష్ణుడి యొక్క మాహత్యం, భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క తపశక్తి అని ఆశ్చర్యపోతాడు. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ఠిస్తే ఆ విగ్రహాన్ని వదిలి ఉండలేకపోయిన ఆ ఢిల్లీ సుల్తాన్ కూతురు ఆ దేవాలయానికి వచ్చి నిరంతరము కృష్ణుణ్ణి ధ్యానిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకుంటుంది. అలాంటి అద్భుతమైన క్షేత్రం మేల్కోటేలోని శ్రీకృష్ణ దేవాలయం. అక్కడే యోగ నరసింహస్వామి యొక్క దేవాలయం కూడా ఉంటుంది. యోగముద్రలో ఉన్న నరసింహస్వామిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి శత్రు భయం ఉండదు. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగేంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తి అంటూ ఆ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రంతో ఆ స్వామిని మనం ధ్యానం చేయగలిగితే మనకు అంతఃశత్రువులు బాహ్య శత్రువులు అందరూ అంతమై అద్భుతమైన ఆనందం మన సొంతమవుతుంది. అలాంటి అద్భుతమైన క్షేత్రంలోని స్వామిని దర్శించుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.